ఇప్పుడున్న ప్రభుత్వంపై మీ యొక్క అభిప్రాయం? అంటే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం బాగా చేస్తున్నారు. అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు విజనరీ ఏంటంటే 10 ఏళ్ళ తర్వాత ఎలా ఉండాలనేది ఆలోచిస్తాడు. సపోజ్ ఇప్పుడు అమరావతి రాజధాని అంటున్నారు. అంటే మనం ఇప్పుడు వైజాగ్లో ఎందుకు కట్టలేదని కొంతమంది క్వశ్చన్ ఇస్తున్నారు. ఎందుకంటే వైజాగ్ అనేది ఒక సముద్రం ఏరియా, ఫ్లడ్స్ గట్రా వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టినా వచ్చి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేదో అమరావతి అనుకో, ఫ్లడ్స్ అవి తక్కువ వస్తాయి. సో అది అక్కడ డెవలప్ చేయడంలో ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు జగన్ పరిపాలన ఎలా ఉండేదంటే ఆడు తీసాడు, ఏది సచివాలయం అవి తీసాడు. కాకపోతే ఏంటంటే ఈ జనాలు కొంచెం డబ్బులు అవి ఇవ్వడం వల్ల అది కొంచెం ఏంటంటే కొంచెం మరీ కష్టపడకుండా సోమరిపోతనం చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అలా కాదు. అంటే ఏంటంటే ఇలా డబ్బులు అవి ఇవ్వకుండా డెవలప్మెంట్ చూస్తాడు మెయిన్. వీళ్ళిద్దరికి ఉన్న డిఫరెన్స్ అది, జగన్కి యొక్క అండ్ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న డిఫరెన్స్ మెయిన్ అది. సంక్షేమ పథకాలు అమలు అవ్వట్లేదండి. అమలు అవ్వకుండా ఎందుకు ఉన్నామని అవుతున్నాయి, మాకే అన్నీ వస్తున్నాయి. కానీ ఏంటంటే మనంతో మనం ప్రయత్నం చేయాలి. మన ఇంట్లో కూర్చుంటే అన్నీ వచ్చావు కదా పథకాలు, మనం వెళ్ళి కనుక్కోవాలి ఏం చేయాలి, పథకం రావాలంటే ఏం అప్లై చేయాలి, లైక్ ఇవన్నీ కనుక్కుని అవన్నీ అప్లై చేస్తే ఇస్తారు. అంతేకాక మన ఇంట్లో కూర్చుని అన్ని ఇంట్లోకి రావాలంటే ఎలా వస్తాయని మనంతో ప్రయత్నం కూడా మనం చేయాలి కదా. జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా పూర్తిగా అమలు కాలేదని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ యొక్క అభిప్రాయం. జాబ్ క్యాలెండర్ విషయం అంటే ఏంటనే అప్పుడు సంవత్సరానికి ఎంతమంది రిటైర్ అవుతారని మహా అయితే ఒక 10,000 మంది 20 మంది రిటైర్ అవుతారు. అవి తీస్తున్నారు. మొన్న డిఎస్సి తీశారు. దాంట్లో అవకతవకలు జరిగాయి అని చెప్పి ఫేక్ కేసులు వేసి అవి ఇవి చేశారు. కానీ అవన్నీ లేదని కోర్టే ప్రూవ్ చేసింది. అంత ఎందుకు కేసు వేసిన వాళ్ళే చెప్పారు ఇలాగ మాకేం అవకతవక కావలేదు ఇవన్నీ అని. ఇంకా దానికంటే ఇంకేం చేస్తారు. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు కదా, అయితే జాబ్ క్యాలెండర్ వాళ్ళందరూ తీయడం కష్టం. అటువంటిప్పుడు నిరుద్యోగ వృత్తి అనేది ఒకటి ఇస్తున్నారు. అది ఇంకా అమలు చేయకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే నిరుద్యోగ ఇవ్వడం కాదు, అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి జాబులు తక్కువ ఉన్నాయి, ఎడ్యుకేషన్ పర్సన్స్ పెరుగుతున్నారు, అది మంచిది ఒక రకంగా ఎడ్యుకేషన్ పర్సన్స్ పెరగడం. కానీ ఏంటంటే ఈ పెరగడంతో ఏమవుతుంది, కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు అంతెందుకు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, ఒక 5 years 4 years నుంచి వాళ్ళే ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకే రావట్లేదంటే దాని అర్థం ఏంటంటే కాంపిటీషన్ ఉంది. అంటే ఇప్పుడు ఒక జాబ్కి ఎలా కాదన్నా ఒక 100 మంది ఉంటున్నారు. ఒక జాబ్కి 100 మంది ఒక జాబ్ ఉంటారంటే 10,000కి 1,00,000 మంది రాస్తున్నారు. అప్పుడు ఎలా వస్తారనే 10,000 మందికి వస్తాయి కదా, మిగతా 90,000 మంది రావు. సో ఏం చేస్తున్నారంటే రావట్లేదని చెప్తున్నారు. అది వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు కదా, ఆ అమౌంట్ ఇస్తే వాళ్ళు ఏదో చేస్తారు కదా. ఆ అమౌంట్ అనేది అదే ఇప్పుడు మన రాష్ట్రాల్లో అప్పుల్లో ఉంది. ఇంకా అవి చేస్తున్నారు, తనంత ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కానీ మోడీ కానీ తనంత ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మోడీ కూడా చాలా ఇండియన్ చాలా డెవలప్ చేశాడు. ఆ మోడీ వల్లే మన ఇంకా హిందూయిజం ఇంకా బతికి ఉందని నేను చెప్పగలను. ఎందుకంటే అయోధ్య వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. 1000 ఏళ్ళ నుంచి నడుస్తున్న గొడవని వచ్చాడు, ఇలా సాల్వ్ చేశాడు, కట్టాడు. ఎందుకంటే రామ జన్మభూమి అంటే మన హక్కు అది. సో అది నాకైతే బాగానే ఉందన్న ప్రభుత్వం అంతవరకు. అన్ని సంక్షేమ పథకాలు అన్నీ బాగానే వస్తున్నాయి. అది జగన్ గారు మీ అభిప్రాయం? జగన్ ఆయన మా మావయ్య అంటే అందరికీ ఇష్టమే, మాకు